ఈవినింగ్ అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు అయితే ఈవినింగ్ మా హస్బెండ్ తొందరగా రావడం వల్ల నేను వెజ్ తేవడానికి వెళ్తున్నా. వెజ్ అట్లనే బయటికి పోదని రారాదు అని అన్నాడు. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నేను ఎప్పుడు నైటీలోనే ఉంటా. డ్రెస్ వేసుకున్నా కాబట్టి ఓకే అని చెప్పేసిన. వెజ్ అట్లనే ఒక్కొక్క దగ్గర పనులు చిన్నవి వెళ్తున్నా. వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మిగతా బ్లాగ్ కంటిన్యూస్గా చూసేయండి. ఇంకో ఇది మా ఇల్లు. డాడీ వీడు ఎగ్జైట్మెంట్ చూడు, బుయ్యి బుయ్యి అంటుండు. ఎడిపోతున్నావు? హాయ్ చెప్పు. ఏంటిది? హాయ్. ఇప్పుడైతే మీకు మా ఊర్లో పెద్ద వినాయకుడు అంటే భువనగిరి హోమ్ టౌన్ మాది హనుమాన్వాడ అంటారు. హనుమాన్వాడలో పెద్ద వినాయకుడిని అయితే ఇక్కడే పెడతారు. కొంచెం చూయిద్దామనేసి మీకైతే కొంచెం చిన్న వీడియో తీసిన. నాకైతే బయట సిగ్గు అవుతుంది వీడియో తీయాలంటే, అందరు ఏమనుకుంటారో అని. ఇదైతే హనుమాన్వాడ వినాయక చౌరస్తా అనమాట. అట్లనే స్ట్రేట్గా వస్తే ఓల్డ్ బస్ స్టాప్ అనేది వస్తుంది. ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఆఫీస్ పోయిన వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. నాకు నిజంగా మస్తు భయం అవుతుంది రోడ్డు మీదకి రావాలంటే. మా ఆయన ఉంటుంది అప్ప, అసలు నేను రాను. వచ్చినా కూడా వితిన్ ఫ్యూ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోదాంపా అంట. ఇది SBI బ్యాంకు పక్కనే మమతా క్లినిక్. అప్పట్లో ఫేమస్ అనమాట జడల దావకన. మా చిన్నోడు పుట్టింది అయితే ఇదే. ఇక్కడ మమతా డయాగ్నోస్టిక్, ఇందులోనే టెస్టులు చేస్తారు, స్కానింగ్ చేస్తారు. మా చిన్నోడు ఒక్కడే కాదు, వాళ్ళ డాడీ, వాళ్ళ బాబాయ్, వాళ్ళ అత్తయ్య అందరు అందులోనే పుట్టిరు. అదైతే మా ఫ్యామిలీ హాస్పిటల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డెలివరీ కూడా నాది అందులోనే. ఈవినింగ్ టైంలో అయితే ఆ లైట్స్కి మంచిగా అనిపిస్తుంది. ఇంకొంచెం చీకటి అయితే బాగుంటుంది. మేము రిటర్న్ అయ్యి వచ్చేటప్పటికి మంచిగా చీకటి అయింది, కానీ నాకే తీయాలంటే కొంచెం భయం అవుతుంది. మాది గుట్టకి ఆపోజిట్లో ఉంటుంది. గుట్టకి ముందు సైడ్ ఏమో న్యూ బస్ స్టాప్ ఉంటుంది, గుట్టకి ఆపోజిట్లోనేమో ఓల్డ్ బస్ స్టాప్ ఉంటుంది. కొంచెం మీకైతే చూపించిన కృష్ణ జ్యువెలర్ అయితే భువనగిరిలో ఫేమస్. ఇప్పుడు పోయింది అదే. ఏమన్నా తీసుకోవాలన్నా నేనైతే అక్కడే తీసుకుంటా, అంటే సిల్వర్ గోల్డ్ ఐటమ్స్ లాంటివి. ఇదైతే భువనగిరి లోకల్. ఎంతైనా టౌన్లు ఉంటే అది వేరే, కానీ నేనైతే అసలు 99.9% బయటికి వెళ్ళను. నెక్స్ట్ అయితే రైతు బజార్కి అయితే వచ్చినాం వెజ్ తేవడానికి. నిజానికి నా పెళ్ళి 4 years కంప్లీట్ అయ్యి 5th year రన్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే 3 times వెజ్ తెచ్చిన. వెజ్ మార్కెట్ పోయి 3 times. మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి కాలేజ్ గ్రౌండ్లో ఉండే, అది తెస్తేనే మా ఆయన అసలు మస్తు వంకలు పెట్టిండు. గిట్లనా ఖరాబ్ అయినా ఏరుతున్నావు అన్నీ అని అన్నాడు. సో నాకు అస్సలు నచ్చదు. ఫస్ట్ నేను బయటికి వెళ్ళను, అట్లా నా వల్ల ₹1 వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నేనే అతన్నే తెమ్మంట. 99% ఆయననే తెస్తాడు. ఆయన తేని రోజు నేను ఇక్కడ పక్కన మ్యాక్స్ పప్పు అలాంటివే వండుతా. లేదంటే ఇక నిన్న మొన్ననే వండినం పప్పు అనుకుంటే మాత్రం పక్కన కిరాణా షాప్లో అయితే తీసుకొస్తా. అప్పట్లో నేను ఫస్ట్ టైం మార్కెట్ పోయిందంటే కాలేజ్ గ్రౌండ్లో ఉండే, మా పెద్ద బాబు కడుపులు ఉన్నప్పుడు అప్పుడు పోయినా. మళ్ళీ నెక్స్ట్ టైం పోయింది అంటే ఇక వీడి కడుపులు ఉన్నప్పుడు, చిన్నోడు కడుపులు ఉన్నప్పుడు ఒక్కసారి ఇదే వెజ్ మార్కెట్కే వచ్చిన. అక్కడైతే ఇది 3rd time అంతే నేను వెజ్కి రావడం, అది 3rd time. ఇంకా వాటిని చూసి కూడా చిన్నోడు బాగా ఆన్సర్ చెప్తున్నా. ఇది టమాటో. నిజంగా వాడు అట్లా గుర్తుపడుతుంటే నా కళ్ళల్లో అయితే చెప్పరాని ఆనందం. ఎందుకంటే అప్పుడప్పుడు బయటికి తీసుకుపోతుంటే కూడా వాడి కొంచెం మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కొంచెం ఇంప్రూవ్ అవుతారు, కొంచెం బయటి ప్రపంచం అనేది తెలుస్తుంటుంది, ఇంకా కొంచెం డిఫరెంట్ అవుతారు. అయితే ఇవి ఎక్కడ నేర్చుకున్నంటే వీడు పొటాటోస్ అయితే టీవీ పెడతా కదా, మంకీ పొటాటోస్ని అమ్ముకొని వస్తుంది. వాడు చెప్తాడు, మంచి అనిపించింది నాకైతే. ఏంటిది? పచ్చిమిర్చి, దొండకాయ. ఇదేంటిది? కుకుంబర్. యాపిల్గా కుకుంబరా? ఇదేంటిది? ఏంటిది?
ఏంటిది అది? మాకున్న రోగం ఏంటి అంటే మేము ఏం తినం, నేను కూడా తినను. ఈవెన్ మా హస్బెండ్ అయితే ఆలు తింటాడు, నేను మా శ్రీకాంత్ తినం. మేము ఏం తిన్నా చికెన్, ఎగ్, పప్పుచారు, పప్పు కూర ఇంతే, అంతకు మించి అయితే ఏది ఉండదు. మా చిన్నోడైతే మంచిగా ఆడుకుండు, మాకు మంచిగా అనిపించింది. ఎక్కడైనా మా ఆయన్నే తీసేసుకుంటాడు. లాస్ట్కి అయితే మేము తీసుకుంది అయితే 4 ఐటమ్సే, 4 కూడా కాదు, టమాటో, పచ్చిమిర్చి, బెండకాయ, ఆలు, 4 ఐటమ్సే. కానీ రేట్లు అయితే చాలా మస్తు మండుతున్నాయి. ఇక్కడ ఒక గుడి కూడా ఉంది, నాకు తెలియదు. అక్కడ నుంచి అయితే బస్ స్టాప్లో ఉన్న నూడిల్స్ షాప్, ఇగో ఇది బ్యాటరీ బస్ అనమాట. ఇప్పుడు న్యూగా వచ్చినాయి, వితౌట్ సౌండ్ అనమాట. మంచిగా స్మూత్గా పోతుంది. గుట్ట కిందనే బస్ స్టాప్ ఉంటుంది అనమాట. ఆ బస్ స్టాండ్ దగ్గర మోజెస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడికైతే వచ్చినాం. అయితే నాకు ఒక రోగం ఉంది. ఈవినింగ్ మా హస్బెండ్ ఈరోజు అన్నం తినలేదు. అయితే తొందరగా ఆయనకు ఆకలి వేస్తున్నట్టుంది. నేను గిన్నెలు తోముతున్నా, నాకు పొద్దున చాతన కాకుంటే గిన్నెలు తోముతుంటే ఇక నేను ఎగ్ వండుకొని తింటా అని చెప్పేసి ఎగ్ వండుతుంటే నాకు ఒక వెరైటీ స్మెల్ వచ్చింది. అసలు నాకు అలాంటి స్మెల్స్ వచ్చినప్పుడు నిజంగా ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ ఉండి అన్నం కిచెన్ రూమ్లోకే పోను ఒక డే వరకు అట్లుంటుంది. ఎట్లయినా నేను అన్నం తినను కదా అని చెప్పేసి నూడిల్స్ అయితే తినడానికి వచ్చిన. మా ఆయన అయితే ఏం తినలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇంట్లో ఎగ్ వండుకొని వచ్చేసిండు. ఆయన తినడం కోసం ఇక మనీ వేస్ట్ అనేసి ఇక తినలేదు. ఇక నేను ఎట్లయినా ఇంటికి పోయినాకనైనా నేను అన్నం తినను అని తెలుసు, ఎందుకంటే ఇది థర్డ్ టైము ఆయన ఎక్స్పీరియన్స్. సో నాకైతే నూడిల్స్ అయితే అలవాటు చేసిండు, తినిపించిండు. ఆయన ఏం అలవాటు చేయలేదు, నాకైతే మా ఆయన అలవాటు చేసిండు. నేను బయట తినేది అంటే పానీపూరి, ఎగ్ పఫ్, నూడిల్స్ అంతే. ఈ బిర్యానీ అయితే మొన్ననే 2-3 టైమ్స్. ఎక్కువ తినేది అయితే మ్యాక్స్ 60-70 చీప్ కాబట్టి నేను తినేది అయితే ఒక్కటే. ఇదైతే తిని నాతో పాటు నా కొడుకు కూడా మంచిగా తింటుంది, నా దగ్గర సాటిస్ఫాక్షన్. అయితే నేను నూడిల్స్ తెచ్చుకుంటే మా స్టిక్కర్ నేనేమో నూడిల్స్ తింటాం, మా అమ్మ ఆయనేమో ఫాస్ట్ ఫుడ్ తింటారు. మేము ఎటుగా ఆఫీస్ అవుతాం అనమాట. అట్లా అనేసి అందరం ఏం తెచ్చుకోము. ఇంకా రిటర్న్ అయితే అయినా ఎప్పుడు బస్సులు ఫుల్. 24 టమాటా 30 అట, ఆడు చూడు. టమాటా ఎంత? 17. ఇది పొటాటో మందేస్తారు 14. మస్తు రేట్ ఉంది. పచ్చిమిర్చి 13. పావు కిలో ఇవి ఓకే, కానీ 14 ఏంది పావు కిలోకి? ఆలు 3 వచ్చినాయి అనుకుంటున్నారు. అరే మందేస్తారు, తినొద్దు, పిచ్చా నీకు. ఇక నీకు నెత్తికి నూనె పెట్టమన్నావుగా, పెడతా. ఇవి అలా పెట్టేసి నేనైతే లంచానికి మంచం వేస్తా. పాపం మా ఆయన హెయిర్ అయితే పెంచుకుంటుండు. ఇక ఒక పని చెప్తా, నీకు నెత్తికి నూనె పెడతా అని చెప్పేసి. అయితే వాళ్ళ డాడీకి అయితే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే మా చిన్నోడు మస్తు హెల్ప్ చేస్తున్నాడు. అంతకుముందు అన్ని ఇచ్చింది కానీ నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకో లాస్ట్ మూమెంట్లో ఇక తీసిన, ఒక మెమొరీ లాగా ఉండాలని. నిజంగా పిల్లలు ఉంటే ఇల్లంతా సందడే. మా చిన్నోనితో అయితే మస్తు అనిపిస్తుంది. నూనె అయితే తెచ్చుకోమన్నా. ఇక నేను వీడియో తీస్తున్నా అంటే, వీడియోనా ఎందుకు, ఏం అవసరం లేదు అని అంటుండు. నాకు మెమొరీ లాగా ఉంటుంది అని అంటే ఇక తీసుకో అని చెప్పిండు. ఇంకా ఆయన కొరగడానికి కావాలి, లోపల కూర్చుందామా అని అన్నాడు. అంటే బెడ్ దగ్గర కూర్చుంటే, బెడ్ మీద నువ్వు కూర్చుందు, నేను బెడ్ కొరుగుతా అని అన్నాడు. అయితే నేను ఏం వద్దు, నాకు వీడియో తీసుకోవడానికి ఆడ ఏముండదు, ఇక్కడైతే షెల్ఫ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడనే పెడతా అని చెప్పిన. ఇక చైర్లో కూర్చొని నేను చైర్ కొరుగుతా అంటే ఇక చైర్లో కూర్చొని అయితే పెడితే, ఈయనతోటి ఒకటి ఏదన్నా అలవాటు చేసినాము అంటే నన్ను ప్రతిరోజు చెయ్యని విసిగిస్తాడు. అందుకే నాకు అస్సలు నచ్చదు, నేను పెట్టను. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా పెద్దబాబు కడుపులో ఉన్నప్పుడు హెయిర్ అయితే పెంచుకోలేదు. అయితే ఆయనకు అంత మంచిగా అనిపించలేదు. సెకండ్ టైం అయితే మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అయితే ఎగ్జాక్ట్గా
10 months తర్వాత ఆయన హెయిర్ తీసే పాపం ప్రతిరోజు జుట్టేసేదాన్ని. నేను డెలివరీకి ఇంటికి పోయినాక పిచ్చోని లెక్కనే అయిపోయిండు. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఎన్నైనా ఫేస్ చేస్తాడు. చిన్నోడు అంటే పిల్లల కోసం వాడైతే మస్తు వాడు అంటున్నా సారీ చిన్నోని ఫ్లోలో పోయింది. పిల్లల కోసం మా ఆయన చెయ్యంది అంటూ ఉండదు. ప్రతి పూజ ఇక నేను ఆయన పూజలు చేస్తూ ఉంటాడు. నేనైతే పూజలు అయితే 99% చెయ్యను. ఎందుకంటే నాకు ఓపిక తక్కువ. నేను ఏం చేస్తే వాడు వాళ్ళ డాడీకి సేమ్ అట్లనే చేస్తుండు. దానికి నన్ను శ్రావణి అంటుండు. వాడు కూడా పెడుతుండు ఆయిల్. దానికి మస్తు ఫన్ను నవ్వుకున్నాము కొద్దిసేపు. నిజంగా పిల్లలు ఉంటేనే ఇల్లంతా సందడి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా వాళ్ళ డాడీని ఇచ్చి అక్కడ పంపించిన ప్లీజ్ అని. ఎందుకంటే మధ్యలో ఏదో ఒకటి చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నన్ను శ్రావణి అని వాళ్ళ డాడీ ఏదనమంటే అది అంటాడు. నిజంగా పిల్లలతోటే సంతోషం కదా. అందుకోసమే మా హస్బెండ్ అయితే జుట్టు అయితే మస్తు పెంచుతుండు. ఇంకో 3 months అయితే ఆ జుట్టు అయితే పోతుంది. ఇక ఇప్పుడు ఎక్కడవుతుందో తెలియదు. ఈయనది ఏంటి అంటే నైట్ పడుకునేటప్పుడు హెడ్ మసాజ్ చేసినాం అనుకో ప్రతిరోజు మసాజ్ చేయంటాడు. ఇక నాకు అస్సలు నచ్చదు. అసలు ఓపిక కూడా ఉండదు. ప్రతిరోజు అలవాటు. కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు వత్తు అన్నాను అనుకో, ఒక్కరోజు వత్తింది అనుకో నెక్స్ట్ డే మళ్ళీ వస్తామంటాడు. ఇక ఇట్లనే అలవాటు అవుతుంది అని చెప్పేసి అయితే నేను మ్యాక్సిమం అయితే నేను అస్సలు వస్తాను, అలవాటు చేయను. ఇంకా ఇప్పుడైతే 1 year తర్వాత ఇక నేను ఏమంటే అది అంటాడు. వచ్చిండు వాయిస్ ఓవర్ అయిపోయాడు. వాయిస్ ఓవర్ చేయడానికి వచ్చి ప్లీజ్ మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని అంటాడు అప్పుడప్పుడు. ఇప్పుడు వచ్చి వీడియో ముందు కూడా అదే అంటుండు. ఏంటిదిరా? సబ్స్క్రైబ్ ప్లీజ్. డోంట్ టచ్. చాలు మళ్ళీ అనుకుంటారా పైన పెట్టారు. బాబు వచ్చింది. లాస్ట్కి అయితే అయిపోయినాక నన్ను తిట్టిపిస్తుండు వాళ్ళ డాడీ. పిచ్చిదానాను, మెంటల్ దానాను, శ్రావణి అనమంటే మంచిగా అంటుండు వాడేమో. ఇంకా నేనైతే కొంచెం ఫోటోషూట్ కోసం అయితే ఒక టాపు ప్యాంట్ ఆర్డర్ పెట్టిన. ప్యాంట్ అయితే టైట్ వచ్చిందని చెప్పేసి రిటర్న్ పెట్టిన. రిఫండ్ అయింది. టాప్ అయితే మీకు చూపిస్తున్నా. ఇక మా ఆయన వీడియో తీయమంటే 10 వంకలు తీస్తాడు. నువ్వు మెచ్చవు అంటాడు ఏదో ఒకట్లే అని చెప్పేసి ఇక అడ్జస్ట్ అయిపోయినా. ఎందుకంటే సేమ్ టు సేమ్ ఆయనకు షర్ట్ ఉంది. ఇక నేను కూడా ఒకటి టాప్ తీసుకుందాం అనేసి ఇదైతే బుక్ చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి. 2-3 daysలో ఫోటోషూట్ వీడియో వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి.